పల్నాడు జిల్లా నర్సరావుపేటలో భారీ చోరీ జరిగింది. రామిరెడ్డిపేట ప్రాంతానికి చెందిన మెడికల్ హోల్సేల్ వ్యాపారి నల్లమోత శ్రీనివాసరావు ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు ఉదయం శ్రీశైలంకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోగా దొంగతనం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దుండగులు సుమారు 80 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ హనుమంతరావు క్లూస్ టీంతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇది తాళాలతో ఓపెన్ చేసేది లోపల చిన్న తాళాలు పెట్టుకుంటే